రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రకృతి విధానంలో 5 అంచెల సాగు, 3 ఎకరాల్లో పలు పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతు. మొక్కజొన్నలో అంతర పంటలుగా కూరగాయల సాగు, పంటల వెనుక పంటలు తీస్తూ లాభాలు పొందుతున్న గిరిజనులు. ప్రకృతి విధానంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న రైతు. చీడపీడల నివారణకు శబరి కషాయం తయారీ. వ్యవసాయ రంగంలో రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే గిట్టుబాటు అయ్యే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అందుకే వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే 5 అంతస్తుల పంటల సాగు విధానం. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని ఏలూరు జిల్లా రైతు ఆచరిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. మంచి దిగుబడి పొందాలంటే నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు. ఆ పండించే విధానంతో పాటు భూమిలో శక్తి ఉండాలి, వానపాములు, సూక్ష్మజీవులు ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ కర్బనం అధికంగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం. ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది, ఏ చీడపీడలనైనా తట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో ఇదే లోపించింది. అందుకే రసాయన సాగు నుంచి సేంద్రియ సేద్యానికి వస్తున్న రైతులు మొదట కనీస దిగుబడులు రాక కొంతమంది రైతులు తిరిగి రసాయన మందుల వాడకానికే మొగ్గు చూపుతున్నారు. కాని నేల ఆరోగ్యంగా మారి పంటల సాగు విధానం మార్చితే సౌభాగ్యమైన పంట పండుతుందని కొంతమంది నిరూపిస్తున్నారు. ఈ కోవకు చెందినవారే ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామానికి చెందిన రైతు మన్యం రాధాకృష్ణ. తనకున్న 3 ఎకరాల్లో ప్రకృతి విధానంలో 5 అంచెల సాగు పద్ధతులను ఆచరిస్తున్నారు. రావిచెర్ల గ్రామం దగ్గర మేము ప్రస్తుతం 3 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం. ఆ ల్యాండ్లో ప్రకృతిగా వ్యవసాయం చేయాలనేది నిర్ణయించుకున్నాం, ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు లేకుండా. ఈ 3 ఎకరాల్లో నీరైతే సమృద్ధిగానే ఉంది. దీనిలో 5-6 రకాలు వృక్షాలను పెంచుతున్నాం. ఆ పళ్ళ తోట ఏమేంటంటే అరటి, కొబ్బరి, జామ, సపోటా, మామిడి, కొన్ని జాతులతో అన్ని రకాల పళ్ళు పెంచుతున్నాం. అరటి 2 సంవత్సరాలు దాటిన తర్వాత దానిలో ఇప్పుడు మేము ప్రధానమైన పంట ఒక్క సాగు చేస్తున్నాం. ఆ ఒక్క సాగు సుమారు 2 సంవత్సరాల వరకు కూడా ఆ షాడోలోనే బ్రతకాలి. ప్రధానమైనది నీడ, రెండోది నీరు, మూడోది జీవామృతం. ఎలాంటి కెమికల్ లేని కాంప్లెక్స్ ఎరువులు లేకుండా పెంచుకుంటూ జాగ్రత్తగా తీసుకొస్తున్నాం. దీని ఆదాయం వచ్చేసరికి మనకి 4 సంవత్సరాలు దాటిన తర్వాత 5వ సంవత్సరం కానీ మనకి ఇన్కమ్ సోర్స్ కనిపిస్తుంది. దానికి ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఒక్క తోట అనేది సుమారు 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఈ ఒక్క తోటలో మనం మిరియాలు కానీ, తర్వాత వెనిలా ఫ్లేవర్ కానీ ఇవి పెంచుకుంటే మనకి ఎకరానికి 3 లక్షల ఆదాయం వస్తుంది. దీనితో అన్ని జాతులు అయిన పంటలు కూడా, పళ్ళు తోటలు కూడా మనం పెంచుకోవచ్చు. ఈ చీడపీడ లేకుండా జీవామృతం, ఘనామృతం, కల్చరు ఇలాంటివి ఉపయోగించి పండిస్తున్నాం. అరటి కూడా ఆర్గానిక్ అరటి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి కాయ తయారైన తర్వాత సుమారు 10 రోజులు ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచిగా రుచిగా ఉంటుంది. అరటిలో కూడా 2 రకాలు పెంచామండి. 1 ఎకరన్నర మనం తినే అరటి పండ్లు, ఇంకొక ఎకరన్నర కూర అరటికాయలు. ఈ 2 కూడా మనకి మెయిన్ షాడో కోసమే. ఇది మన ఫలసాయం వస్తుంది, మన ఖర్చులు వస్తాయి, అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది. మామిడిలో వచ్చేసరికి 5 రకాలు వేసామండి. ఒకటి ప్రధానమైంది కలెక్టర్ కాయ, తర్వాత చిన్న రసాలు, పెద్ద రసాలు, కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు, అలాంటివి 5-6 రకాలు వాడు. తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం తీసుకుంటానికి, ప్రకృతిగా మనం తీసుకుంటానికి కూడా ఉపయోగపడతాయండి. సుమారు మొక్కి మనం అరటి తీసుకుంటే 6 అడుగులు తీసుకున్నామండి. అదేవిధంగా ఒక్క కూడా మొక్కి 6 అడుగులు ఉండాలండి. దాని పైకి ఎదిగిన తర్వాత దాని బ్రాంచెస్ దీన్ని కలవకుండా. అదే కొబ్బరి అనుకోండి 30 ఫీట్స్ ఉంటుందండి. మామిడి కూడా 30 ఫీట్స్ ఉంటుందండి.
30 అడుగులు ఉంటుంది ఒక్కొక్క చెట్టుకి. కొన్నిటికైతే ఎక్కడన్నా దగ్గరగా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం 10 గజాలు లేదే ఏది పెట్టలేదండి. అది ఎంత విశాలంగా ఉంటే అంత మనకి దిగుబడి కూడా వస్తుంది. ఇలాంటి సేంద్రియ ఎరువులు వేసుకుంటూ ఎలాంటి కెమికల్ లేకుండా మనకి మంచి ఆరోగ్యానికి, మనం ఆరోగ్యమే కాకుండా మన దగ్గర తినేవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. 5 అంచెల వ్యవసాయ విధాన ముఖ్య ఉద్దేశ్యం ప్రతి అంగుళం భూమిని ఫలవంతంగా ఉపయోగించుకోవడం, తద్వారా అధిక ఆదాయాన్ని గడించడం. రైతు తన పొలం మొత్తం విస్తీర్ణంలో ఒక ప్రధాన పంటను సాగు చేయడంతో పాటు అంతర పంటలుగా ఉద్యానవన పంటలను సాగు చేయడం. ఈ విధానంలోనే రైతు రాధాకృష్ణ 3 ఏళ్ల క్రితం మామిడి, కొబ్బరి మొక్కలను నాటారు. 2 ఏళ్ల క్రితం అరటిని నాటారు. గతేడాది వక్కను నాటారు. 5వ సంవత్సరం నుండి వక్క దిగుబడి పొందవచ్చు. అప్పటి వరకు అంతర పంటల నుండి ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు. అరటికాయలు వచ్చేసరికి మనకు మార్కెట్లో 300 దాకా పడద్దండి. ఆర్గానిక్ ఇంత చేసి కూడా మేము ఒక్కొక్క గెల 150 రూపాయలు ఇస్తున్నామండి. ఇంకో తక్కువ ఉంటే 100 రూపాయలు కూడా ఇస్తాం. ఇది వ్యాపార రీతిగా కాకుండా మనకి ఈ షాడోగా పెట్టాం కాబట్టి 2 విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం తక్కువగానే ఇస్తున్నాం. ఎరువులు ఎలాంటివి వేయమండి. అది గేదెల పేడ, ఆవు పేడ. దీనికి జీవామృతానికి వచ్చేసరికి ఆవు పంచకం, ఆవు పేడ, బెల్లం, పప్పు పొడి. ఇది మనం ఒక 2 డ్రమ్ములు అంటే సుమారు 400 లీటర్లు తయారు చేసుకుంటానికి ఒకసారి తయారు చేసేసి 15 రోజులకొకటి 15 రోజులకొకటి అలా మార్చి ఇస్తామండి. ఇది మనకి మనుషులు పెట్టి చేయాలంటే చాలా కష్టమైన పని, ఖర్చుతో కూడుకున్నది. ఈ డ్రిప్పుల ద్వారానే పంపిస్తామండి అన్నిటికీ. పురుగులకి కొబ్బరి చెట్టుకి చీడపీడ బాగా నల్ల పురుగు, టెంకి పురుగు, ఎర్ర పురుగు ఇవన్నీ ఈ కొబ్బరిని మాత్రం బాగా డ్యామేజ్ చేస్తాయండి. దానికి హంటర్స్ అని పెట్టాము. ఈ హంటర్స్ వలన మ్యాక్సిమం 70-80% కంట్రోల్ అయింది. ఇంకో 20% వరకు కూడా మనం దాడి చేస్తానే ఉన్నాయి. మనకి మొదటి పంట వచ్చేసరికి ఇప్పుడు ప్రధానమైన పంట వక్క అండి. రెండోది వచ్చేసరికి కొబ్బరి అండి. మూడోది వచ్చేసరికి మామిడి, అరటి అండి. ఇక ఈ పళ్ళు అంటారా, ఇప్పుడు ప్రస్తుతం పెట్టాం. ఏది బాగుంటుంది కంటిన్యూగా గ్యాప్ ఉన్న కడాల్లో వేసుకుంటాం. తక్కువ భూమిలో మనం ఎక్కువ రకాలు పెట్టుకుంటాం. ఎక్కువ పండ్లు పండించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మామిడి మేము పెట్టి తక్కువ కాలం 3వ సంవత్సరమే కాబట్టి ఇంకా అంత దిగుబడి రాలేదండి. ఇంతవరకు మాకు ఎలాంటి రాయితీలు అందలేదండి. అంతా మేము సొంతంగా చేసుకుంటామే. దీనికి చిన్న ట్రాక్టర్లు, పవర్ వేడర్స్ వాటితో పెట్టి మనం వ్యవసాయం చేస్తామండి. ప్రకృతి వ్యవసాయంలో రెడ్డి సతీష్ గారని వాళ్ళ టీము మనకు తెలియని ఎన్నో అవగాహన కల్పించి ఎలా చేస్తే బాగుంటుంది అనటం వలన వాళ్ళ సహారం ఎక్కువ తీసుకున్నాం మేము. ఇంతవరకు మేము కాంప్లెక్స్ ఎరువు కానీ, పెస్టిసైడ్స్ కానీ, మ్యాన్యూర్సైడ్స్ కానీ ఇంతవరకు ఒక చెంచా కూడా ఇలా. ఇదే వ్యవసాయం, ఈ ప్రకృతి వ్యవసాయం అనేది, ఆర్గానిక్ అనేది అన్ని విధాలుగా చేస్తే ఈ దేశంలో ఉన్న జబ్బులు కూడా చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంది. రసాయనిక వ్యవసాయం వలన జరుగుతున్న అనర్థాల నుండి బయటపడడానికి సేంద్రియ సాగు పద్ధతులను నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులకు వివరిస్తున్నారు. సేంద్రియ సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. దీనిని ఆచరిస్తున్న రైతులు ఫలితాలను పొందుతున్నారు. నేను మొదటగా ఇక్కడ మన్యం రాధాకృష్ణ గారిని కలిసినప్పుడు ఈ ఫీల్డ్ గురించి మాట్లాడటం జరిగింది. దీనిలో ఎక్కువ రకాలు పెట్టడం వలన ఆయనకి ఉన్నటువంటి అవగాహనలో ఏ ఆలోచన విధానం ద్వారాగా ఈ ఫైలేర్ మోడల్ అనే విధానంలో తను పెట్టడం జరిగిందని కనుక్కోవడం జరిగింది. దానివల్ల మనం ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మన ప్రకృతి వ్యవసాయ విధానాలని తనకి తెలియజేసి ఇలా చేయటం వలన ఎక్కువ బెనిఫిట్ జరిగిద్దని చెప్పి దాంట్లో ఉన్నటువంటి సైన్స్ని వివరించడం ద్వారాగా రాధాకృష్ణ గారు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఎంతవరకు అయితే మనం ఇన్ని రకాల పంటలు ఉండటం వలన దీనికి చీడపిల్లలు అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు అయితే ఏమీ రాలేదు. ఇలాగా రాధాకృష్ణ గారి లాగా అందరూ రైతులు కూడా ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయటం వలన మన భూమి బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, మరియు ఆరోగ్యం బాగుంటుంది. అందరూ కూడా ఇలాంటి విధానాలు అవలంబించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి రైతు 5 అంచెల విధానం ద్వారా నిత్యం ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు రాధాకృష్ణ. రైతులు, ప్రజలతో పాటు నేలతల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమంటున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో విస్తారంగా రబీ కూరగాయలు సాగవుతున్నాయి. ఉన్న కొద్దిపాటిగా నీటి నిల్వలతో మాలిజాతి గిరిజనులు రబీలో పలు రకాల కూరగాయల పంటలను పండిస్తున్నారు. ప్రధానంగా తీగజాతి కూరగాయలను సాగు చేస్తూ అందులో అంతర పంటలుగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని చింతపల్లిలో అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆది నుంచి సేంద్రియ విధానంలోనే పంటలను సాగు చేస్తున్నారు గిరిజనులు. రాగులు, కొర్రలు, సామలు, చింతపండు, అరటి, సీతాఫలాలు, రామఫలాలు, పనసపళ్ళు, కూరగాయలు ఇలా సహజ సిద్ధమైన పంటలు పండుతున్నాయి. వీటికి ఎటువంటి రసాయన ఎరువుల వాడకం ఉండదు. అటవీ ప్రాంతంలో కొండవాలులో సారవంతమైన మట్టి ఉండడం సహజ సిద్ధ పంటకు కలిసి వస్తోంది. వర్షాకాలంలో కొట్టుకు వచ్చే సారవంతమైన మట్టి కావడంతో రసాయన ఎరువుల అవసరం లేదు. దీనికి తోడు గిరిజనులు ఎక్కువగా పశువులను పెంచుతూ ఉంటారు. వాటి ఎరువులను అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఇవన్నీ సేంద్రియ సాగు విధానంలో భాగమే. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఇది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలోని మాలిజాతి గిరిజనులు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విస్తీర్ణంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. ప్రధాన పంటలుగా మొక్కజొన్న పంటను ఎంచుకుని అందులో అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఇలా ఒక పంట పూర్తి కాగానే మరో పంట వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటితోనే ఈ పంటలను పండిస్తున్నారు. ఇంటి నుండి వచ్చే వృధా నీటిని సైతం పంట పొలాలకు తరలిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన కూరగాయలను చింతపల్లి ప్రాంతానికి తరలించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మా నాన్నగారు తర్వాత నుంచి మేము వ్యవసాయం అండి. మాకు మార్కెట్లో కూడా కొద్ది అలా సెల్లింగ్ అవుతుంది. మళ్ళీ తక్కువలోని ఎండాకాలం లోపల అయితే మాకు కొద్ది రేటు ఉంటాయి, కానీ నీళ్లు తక్కండి. నీళ్లు తక్కువ వలన మాకు పంటలు అంత దిగుబడి రాలేదు. మొక్కజొన్న పంటలండి వేస్తాము. ఈ టైంలో వేసుకుంటే మొక్కజొన్న మాకు కొద్దిగానే గిట్టుబడి వస్తాయి, అమ్ముకోవడానికి కూడా బాగుంటాయి. ఈ కేబేజ్ వేస్తామండి. కేబేజ్ కూడా గిట్టుబాటులో అయితే ఈ టైంలోని రేట్లు ఉంది, అమ్ముతున్నాము. తోటకూర అండి, తోటకూర కూడా ఇది విత్తనాలు, ఇది ఈ ఎండాకాలం లోపు అలాగా అమ్ముతున్నాము. మాకు ఈ దిగుబడి కూడా వస్తుందండి. కాకరకాయ, బీరకాయ ఇలాంటిది వేసుకొని అలా సాగు చేస్తున్నాం. నీళ్ళు కూడా తక్కువ అయినా ఇది పంటలు మాకు కొద్ది దిగుబడి వస్తుంది. పాదులకి 5 కేజీలు ఇలాగొస్తుందండి. కానీ ఒకసారి రాదండి. మనకు వారం లోపల అయితే కేజీ వస్తుందండి. ఇంకో వారంలో ఒక 2 కేజీలు, ఇంకో వారంలో కేజీ అలాగొచ్చు 5 కేజీలు వస్తుందండి. కాకరకాయ, బీరకాయ అలాగా వేసుకుంటామండి. పంటలోని సాగు చేస్తున్నామండి. మిరపకాయలు ఇది 3 నెలలకు పండుతుందండి. 200 గ్రాములు అలాగొస్తుందండి వారానికి ఒక్కొక్క మొక్క. దాంట్లో వల్ల అలాగా పెరుగు 1 కేజీ అలాగొస్తుందండి. మేము అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు పండిస్తున్నాము. సంవత్సరానికి 365 రోజులు అంతా కూరగాయలు పండిస్తున్నామండి. ఈ కూరగాయల్లోని మేము అంతర పంటలు వేస్తుంటాము. దానివల్ల నీటి సదుపాయం తక్కువ ఉన్నా సరే దాని నుంచి మాకు కొద్దిగా లాభం ఎక్కువగా వచ్చేలాగా మేము చేసుకుంటుంటాము. మాకు వచ్చిన పెట్టుబడి అంతర పంటలు తీయడం వల్ల మిగతా మెయిన్ పంట నుంచి మాకు కొద్దిగా లాభం వస్తుంటుంది. సపోజ్ కాకర పంట వేస్తున్నామండి. ఈ కాకర లోపల ఆకుకూరలు, కొత్తిమీర కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ ఇలా వేస్తుంటామండి. మనకి ఎండాకాలంలోని తక్కువ వర్షపాతం ఉన్నా సరే నీరు ఎద్దడి లేకుండా మనం తక్కువ నీటితోటి పండించగలుగుతున్నాం. ఇప్పుడు కాకర పంటలు వేయడం వల్ల మనకు ఇప్పుడు అయితే కొద్దిగా పర్వాలేదు, రేట్లు బాగానే ఉన్నాయి. దీని నుంచి మళ్ళీ మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా విత్తనాలు కానీ, ఇంకా ఎరువులు కానీ సబ్సిడీ ఇచ్చినట్లయితే మా రైతులు ఇంకా ఎక్కువ పండించుకోవడానికి ఆసక్తి చూపుతామండి. రసాయన ఎరువులతో పండించిన పంట దిగుబడుల నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండటం, ఖర్చులు కూడా అంతకంతకు పెరుగుతూ ఉండడంతో రైతు శబరీనాథ్ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. 8 ఏళ్లుగా సహజ పద్ధతుల్లో మామిడి, వరి తదితర పంటలు పండిస్తూ తాము పండించిన పంట దిగుబడులను వీలైనంత వరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి నికరాదాయం పొందుతున్నారు. మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం అనర్థాలకు తావిస్తోంది. మట్టిలో సత్తువ తగ్గి సాగుకు మేలు చేసే సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి.
ఈ క్రమంలో ఖర్చు నానాటికి పెరుగుతూ గిట్టుబాటు దక్కక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రకృతి సాగు దిశగా ఒక్కో అడుగు పడుతోంది. సాగు ఖర్చులు తగ్గించుకుని సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంతో పాటు లాభాల బాట పట్టొచ్చని నిరూపిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం ఏ కొండూరు గ్రామానికి చెందిన రైతు పల్లబోతుల శబరినాథ్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మామిడి క్షేత్రాన్ని చూడండి, ఎంత పచ్చగా కనిపిస్తుందో. ఈ తోటకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. కాయలపై ఎలాంటి మచ్చలూ లేవు. కాసిన ప్రతి కాయ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇలా ఉండటానికి రైతు ఎలాంటి రసాయన ఎరువులు, మందులను పిచికారీ చేయలేదు. పలు రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ అనుభవాలను రంగరించి రైతు శబరినాథ్ తక్కువ ఖర్చుతో పోషక ద్రావణాలను తయారు చేసుకుని తన వ్యవసాయ క్షేత్రంలోని పంటలకు అందిస్తున్నారు. ముఖ్యంగా శబరి 555 అనే రకం ద్రావణం తయారు చేసి తన పంటలకు ముందస్తుగా పిచికారీ చేయడంతో చీడపీడలు దరిచేరలేదు. నేను వచ్చి గత 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది. దానిలోనే భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న మామిడి కూడా ఇలాగే సాగు చేయడం జరుగుతుంది. మామిడితో పాటు ఇంకా రైసు, కారం, బై ప్రోడక్ట్స్, పండుమిర్చి పట్టించటం, పండుమిర్చి పచ్చడి, కారం, ఇలా రకరకాల అన్నీ కూడా, అంటే ఒక కుటుంబానికి నిత్యావసరాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా పూర్తి ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలో చేసి వినియోగదారులకు నేను అంటే ఫస్ట్ నా ఫ్యామిలీకి నేను పండించుకొని తర్వాత వినియోగదారులకు కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న మొక్కకు వచ్చేసరికి నేను ప్రకృతి వ్యవసాయ సాగులో చేస్తున్నాను. దీనికి వచ్చేసరికి కింద జీవామృతం ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అలాగే జీవామృతం ఇవ్వటం వల్ల మొక్క దగ్గర ఉన్నటువంటి సూక్ష్మజీవులు అన్నిటికి కూడా అది ఆహారంగా మారి ఆ సూక్ష్మజీవులు వచ్చేసరికి వానపాములకి ఆహారంగా మారటం వల్ల వానపాములు అధికంగా అభివృద్ధి చెంది భూమి గుల్లబారుతుంది. నేను ఈ 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఏంటంటే ఒకసారి ఒకటి ఇలా తెలుసుకుంటూ ఈ అన్నిటికీ ఇంకోటి ప్రతి ఒక్క పంటని కూడా ఆశిస్తున్నటువంటిది వచ్చి పండుగ. ఎంత పండినా పండు కోసుకొని తినబోయేసరికి ఆ పండుగ ఎఫెక్ట్ అయ్యి అది తినటానికి కూడా యూజ్ లేకుండా పోతుంది. దీనికి ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఒక శబరి 555 అనే లిక్విడ్ని ఒకటి తయారు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి, పేనుబంక, ఆకుల మీద వచ్చేటటువంటి నల్ల మచ్చలు, అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫీల్డ్లో కూడా చూశారు, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినా కానీ ఆకులన్నీ మంచి గ్రీనిష్గా ఉంటాయి తప్పితే ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు. ఇది వచ్చి ఫస్ట్ ప్రివెన్షన్గా, అంటే పంటని మనం ఎప్పుడైతే వ్యవసాయం సేద్యం మామిడికి వచ్చేసరికి ముందు చేస్తామో ముందు ఒకసారి స్ప్రే చేసుకుంటే ఇలాంటివి ఏది కూడా రాకోకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత స్ప్రే చేసుకుంటే తగ్గుతుంది, కానీ 2-3 స్ప్రేలు అదనం అవుతుంది. ఇది వచ్చేసరికి ఒక 1/2 లీటరు ఒక 600 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 1/2 లీటర్ శబరి 555 ప్లస్ 2 కేజీలు పెరుగు కలుపుకొని స్ప్రే చేసుకుంటే 200 లీటర్ల నీళ్ళలో మిక్స్ అవుతుంది. దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే 15 రోజుల నుంచి నెల రోజుల వరకు ఎటువంటి పెస్ట్ కూడా రాదు. అట్లాగే మామిడిలో అధికంగా ఇబ్బంది పెట్టేటటువంటి తేనె మంచు పురుగు కూడా దీని నుంచి పోతుంది. మీరు చూస్తున్న ఈ మామిడి తోటకు వచ్చేసరికి 5 స్ప్రేలు చేయడం జరిగింది టోటల్గా, అంటే 5 ఆ 5లో కూడా ఒక 3 వచ్చేసరికి శబరి 555 స్ప్రే చేశాము, ఒక్కసారి వచ్చి పంచగవ్య జీవామృతం చేశాము, ఇంకొకసారి మట్టి వేపాకుల కషాయము స్ప్రే చేశాము. ఈ 3 స్ప్రేలే ఇప్పుడు మీరు చూస్తున్నారు కూడా. ఈ కాయలన్నీ కూడా ఇంత కలరు, అంటే కవర్ కడితే ఏ కలర్ వస్తాయో ఆ విధంగా ఇలా రావడానికి ఏంటంటే ఆ శబరి 555 వల్ల అదేంటంటే దాంట్లో వాడే ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్కటి కూడా మనం నిత్యం అంటే తినేవే, కానీ వాటిని ఒక డిఫరెంట్ ప్రాసెస్లో చేయటం వల్ల ఒక అద్భుతం అనేది జరుగుతుంది. ఇక్కడ మామిడి వచ్చేసరికల్లా ఇప్పుడు మేము చేసే క్షేత్రంలో బంగినపల్లి అంటే బేనిషా, ఇంకొకటి చెరుకు రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, తోతాపూర్ ఉన్నాయి కానీ లైట్గా ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రేట్ అనేది ఏంటంటే ఇంకొక 10 డేస్ పడుతుంది. ఈ 10 డేస్ తర్వాత మేము అంటే ఎలా ఇవ్వాలి అంటే మార్కెట్లో బెస్ట్గా ఇవ్వాలి. అలాగే లాస్ట్ ఇయర్ ఫస్ట్ నేను స్టార్టింగ్ 15 మంది కస్టమర్స్తో మ్యాంగో స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 75 ఫ్యామిలీస్కి రీచ్ అయ్యాను. ఈసారి ఇంకా ఎక్కువగా రీచ్ అవ్వాలన్నాను. ఆల్రెడీ ఇప్పటికే నాకు బెంగళూరు కానివ్వండి, హైదరాబాదు, వైజాగ్ ఇటు నుంచి కొన్ని ఆర్డర్స్ కూడా వచ్చి ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఇంకా నేను 10 డేస్ తర్వాత వీటిని హార్వెస్ట్ చేసి అందించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం వచ్చేసరికి 1 కేజీ 150 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ సపరేట్, అంటే మినిమం 10 కేజీలు ఆర్డర్ కావాలి. దీనికంటే మేము ప్యాక్ చేసి ఇవన్నీ కూడా పంపించాలంటే నాకు ఖర్చులు ఉంటాయి ఇక్కడ. దీనికంటే ఇవాళ అంత కాస్ట్ ఏంటి అని కూడా అడుగుతారు. ఇవాళ ఒక మనిషి వచ్చి మామిడికాయలు కట్ చేయాలి అంటే 1000 రూపాయలు ఖర్చు. బాక్స్ ప్యాకింగే కానివ్వండి, ట్రాన్స్పోర్టే కానివ్వండి, ఇవన్నీ కూడా ఖర్చుల్ని
పేర్ చేసుకొని లాస్ట్ ఇయర్ అయితే 150 ఇచ్చాం కేజీ. ఈ ఇయర్ వచ్చి 200 నుంచి 220 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇది దిగుబడి విషయానికి వచ్చేసరికి సార్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ ఫీల్డ్ మొత్తానికి కలిపి నాకు 7 ఎకరాల్లో 5 టన్నులు కాపు వచ్చింది. గాలిదుమ్ము వచ్చేసరికి 3 టన్నుల వరకు రాలిపోవటం జరిగింది. ఒక 2 టన్నులే మేము ఇలాగా అంటే అందుకని ఇప్పుడు ఇందాక మీకు చెప్పింది ఏంటంటే రేట్లో వేరియేషన్స్ ఏంటంటే ఇలాంటి ఆటుపోట్లన్నీ ఎదుర్కొంటూ మేము ఛాలెంజ్గా వెళ్ళాలి. రైతు సుభాష్ పాలేకర్, చింతల వెంకటరెడ్డి వంటి నిపుణులు సూచించిన రసాయన రహిత సేద్య పద్ధతులను అవసరం మేరకు అనుసరిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. వచ్చిన దిగుబడులను నేరుగా వినియోగదారులకు అధిక ధరకు అమ్ముతున్నారు. ఒక్క మామిడే కాకుండా దేశవాళీ బియ్యం, పప్పులు, చిరుధాన్యాలను ప్రాసెస్ చేసి అమ్ముతూ అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ మామిడితో పాటు జామ, రైస్, దేశవాళీ వెరైటీస్, నవారా రైసు, కుజీ పటాలియా రైసు, బియ్యం తింటే షుగర్ వస్తుంది అంటారు. కానీ నేను ఇచ్చే బియ్యం తింటే 100% షుగర్ నార్మల్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఎగ్జాంపుల్ అందులో కుజీ పటాలియా రైస్ ఉంది. ఈ రైస్ వచ్చేసరికి నేను 80 రూపాయలకి ఇస్తున్నాను. రైస్ కూడా ఫస్ట్ 3 బస్తాలు పండించాను. నేను 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఎకరానికి 3 బస్తాలు వచ్చినాయి. ఈ రోజు నేను అదే 25 బస్తాలకి పండించే స్థాయికి వెళ్ళానంటే అది మొత్తం ప్రకృతి వ్యవసాయం ద్వారాగానే సాధ్యమైంది. ఇంకొకటి ఏంటంటే నాకు 72 మంది కస్టమర్స్ కూడా పెరిగారు. వాళ్ళందరూ కూడా రైస్తో పాటు సార్ రైస్ ఒకటేనా, మీరు ఇంకేదన్నా ఇస్తారా అంటే అలాగేంటంటే మిర్చి వేయటం కూడా స్టార్ట్ చేశాను. మిర్చిలో వచ్చేసరికి నా దగ్గర ఒక స్పెషల్ కారం ఒకటి ఉంటుంది. కేజీ వచ్చి 1000 రూపాయలు. ఆ కారం తిన్న వాళ్ళకి ఎవరికైనా సరే కారం తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అని అంటారు. కానీ ఈ కారం తింటే 100% గ్యాస్ అనేది ఉండదు. ఇంకొకటి నా ఓన్ ఫీల్డ్లోనే నేను అంటే పరపరాగ సంపర్కం జరగటానికి మనం తేనెటీగలను కూడా పెంచుకోవాలి. అలా భాగంలో ఏంటంటే ఇవాళ అంతరించిపోయే వాటిల్లో తేనెటీగల మనుగడ కూడా చాలా తగ్గిపోయింది. అదే క్రమంలో ఒక 10 బాక్సులు తీసుకొని నేను స్టార్టింగ్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు నేను 15 బాక్సులకి వెళ్ళాను. వీటి వల్ల ఏంటంటే నా ఫీల్డ్లో కలెక్షన్ అంటే ఫీల్డ్లో రకరకాల అన్ని రకాల ఏంటి జామ, పప్పు ధాన్యాలు, వరి, మిర్చి ఇలా అన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే వాటికి ఒకదానికొకటి క్రాస్ పాలినేషన్ జరిగి ఇంకొకటి నాకు హనీ అనేది కూడా రావటం జరుగుతుంది. ఈ హనీ కూడా వచ్చేసరికి 1 కేజీ 600, 800, 1000 ఈ 3 రకాలుగా మేము వినియోగదారులకి అందించడం జరుగుతుంది. కానీ నేను వచ్చేసరికి కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, నల్ల పెసరపప్పు ఇవన్నీ కూడా మా వ్యవసాయ క్షేత్రంలో పండించే నేను వినియోగదారులకి బై ప్రోడక్ట్ కింద పప్పు రూపాల్లో మార్చి ఇవ్వడం జరుగుతుంది. 1 కేజీ వచ్చేసరికి పెసరపప్పు, నల్ల పెసరపప్పు కానివ్వండి, పచ్చ పెసరపప్పు కానివ్వండి ఏదైనా 250. కందిపప్పు వచ్చేసరికి వేయించి పట్టడం వల్ల అంటే కొంతమంది ఆర్డర్ని బట్టి చెప్తా ఉంటారు. వేపింది కావాలంటేనేమో 260 వరకు తీసుకుంటున్నాను, వేపకోకుండా అయితేనేమో 230 వరకు తీసుకుంటున్నాను. అంటే ఈ వేయించినప్పుడు ఏంటంటే వాటికి అయ్యే ఖర్చు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి అలా తీసుకుంటున్నాను. చింతపండు వచ్చేసరికి కేజీ 300. మన చిరుధాన్యాలు కూడా నేను కలెక్ట్ చేసి వినియోగదారులకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వచ్చేసరికి ఒక అండ్రు కొర్రలు, సామెలు, ఊదలు, అరికెలు, కొర్రలు అన్నీ అంటే 8 రకాల మిల్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నవి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో అందుబాటు అంటే బెస్ట్ అంటే ఇవాళ రెడీ టు ఈట్కే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. ఒక మిల్లెట్స్ అన్నిటిలో కూడా ఒక వెరైటీ వచ్చే 350 ఉంటుంది. మిగతా అన్నీ కూడా 150, 160కే మేము అందుబాటులో ఇస్తున్నాము. ఇప్పుడు నవారా బియ్యం ఉన్నాయి, నవారా బియ్యం పండిస్తున్నాను. ఆ బియ్యం తినడం వల్ల ఏంటంటే పారాలసిస్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి, నీరసంగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, షుగర్ ఉన్నోళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా 100% మంచిది. అలా అని చెప్పి ఏమి ఎక్కువ తినాలి అని ఏం లేదు. ఒక 5 కేజీలు 45 డేస్ కనుక వాళ్ళు తినగలిగితే 100% ఆ బాడీలో ఆల్రెడీ ఏమేమి ఆర్గాన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయో అవన్నీ యాక్టివేట్ అవ్వడానికి చాలా శాతం అవకాశం ఉంది. దాన్ని ఏంటంటే ఈ మధ్య ఎవరు కూడా రైస్ రూపంలో తినాలంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది సార్, తినలేకపోతున్నాం అన్నారు. ఇలా తినలేని వాళ్ళకి ఏంటంటే వాటిని బై ప్రోడక్ట్ కింద మార్చి చిప్స్ కానివ్వండి, రవ్వలు కానివ్వండి, ఇంకా జావ చేసుకునే విధంగా కానీ వాటిని కూడా డిజైన్ చేసి సార్ వినియోగదారులకి అందిస్తున్నాం. ఆలోచనకు శ్రమతో కూడిన ఆచరణ తోడైతే విజయపు బాటలో పయనించవచ్చు అనడానికి నిదర్శనం ఈ రైతు. పరిస్థితులకు అనుగుణంగా సాగులో మార్పులు చేసుకుంటూ ముందడుగు వేస్తే ఒడిదుడుకులు ఎదురైనా విజయం సొంతమవుతుందనే సూత్రాన్ని ఆయన బాగా నమ్మారు. అందుకే తన క్షేత్రంలో పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు ఇంటి అవసరాలకు ఉపయోగపడేవన్నీ ప్రకృతి విధానంలో పండిస్తూ తనతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మంచి లాభాలను పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.